జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో తన యొక్క కడుపు మంటని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం ఇష్టం లేక వివిధ వర్గాల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమానికి మరి కొనసాగిస్తా ఉన్నాడంటే జగన్ బ్రతికే ఒక అరాచకం. జగన్ ఎక్కడో చోట ఏదో ఒకటి అల్లరి సృష్టించాలని ఇవాళ జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో అక్కడ మత్స్యకారులకు చెందకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటానికి, మత్స్యకారులకు స్థానం లేకుండా చేయాలని ఒక దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనులు వేగవంతంగా చేస్తుంది. ఇంకా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. అక్కడ 901 మీటర్ల లెంత్లో జెట్టీని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ, ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి గదులు కానీ, అక్కడ ఒక సొఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి వేరే సాగర్ సొసైటీ, సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడానికి, అంటే అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం, జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అనుయాయులతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217ని రద్దు చేశాం. మళ్ళీ మత్స్యకారులకి ఆ భూములు చెందేలాగా చేశాం. మరి ఆ రోజున మొట్టమొదట బ్యాన్ పీరియడ్లో డబ్బులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి వీళ్ళు సముద్రంలో వేట చేయలేకపోతున్నారని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పించాం. వేట నిషేధ సమయంలో 4,000తో స్టార్ట్ అయ్యి ఇవాళ 20,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నాం. వేటకెళ్ళి చనిపోయిన దాదాపు 90 మంది చనిపోతే వాళ్ళకి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలేదు మీరు. డెత్ సర్టిఫికెట్ల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మత్స్యకారులకు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు గౌరవ వ్యవసాయ మత్స్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీరు అక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తాం, నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తమిళనాడు బోట్లకు సంబంధించి మీరు చేసినటువంటి కారణాల వల్లే 2017లో ఆ బోట్లన్నీ ఏర్పాటు చేసి మెరైన్ బోట్స్ గస్తీ తిరిగి ఏర్పాటు చేసినటువంటి బోట్లని మీరు అధికారంలోకి వచ్చాక పూర్తిగా కనీసం మెయింటెనెన్స్ కూడా, రిపేర్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా పనిచేసినటువంటి వర్కర్స్ని కూడా తీసేస్తే, అందులో ఉన్నటువంటి స్టాఫ్ను మొత్తం తీసేస్తే ఆ బోట్లన్నీ ఆగిపోవడం వల్ల ఇవాళ తమిళనాడు రాష్ట్రం నుంచి బోట్లు వచ్చి ఇక్కడ మన మత్స్యకారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది.
ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు అందరినీ కూడా ఆదేశించి అటు బాపట్ల నుంచి నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి జిల్లా 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను అప్రమత్తం చేసి అక్కడ ఇమ్మీడియట్గా స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయండి అని చెప్పి బోట్లు ఏర్పాటు చేసాం. వాళ్ళు ఒక 4 బోట్లు కూడా పట్టుకోవడం కూడా జరిగింది. రేపు జూన్ 15 నాటికి పూర్తి స్థాయిలో నిఘా పెట్టి, బోట్లు పెట్టి, స్పీడ్ బోట్స్ పెట్టి, 650 హార్స్ పవర్ మోటార్తో ఉన్నటువంటి బోట్లను పెట్టి ఆ ఇంజిన్ల ద్వారా ఆ స్పీడ్ బోట్స్తో ఆ తమిళనాడు బోట్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. మొన్న ఏదో ఒక గ్రామంలో, అలాగే 144 గ్రామాలకు సంబంధించి ఒక బోటు విషయంలో తమిళనాడు బోట్ని వదిలేశారనేది వాళ్ళు గ్రామాల మధ్యన డిస్కషన్ జరుగుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయాలని మీరు ప్రయత్నం చేయటం, ఇదేదో లోకేష్ గారు వచ్చాక ఆ బోట్ వెళ్ళిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేయటం, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని ఏంటి మీరు మాట్లాడే భాష? ప్రతిదీ రాజకీయం చేయటమేనా? వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది మా గ్రామ సమస్య, మా గ్రామాల సమస్య, మా గ్రామ కాపుల సమస్య, మేము కూర్చొని చర్చించుకుంటాం, మేము గౌరవించాం, మీరు ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధం అని చెప్పాం. ఆ రకంగానే వాళ్ళు సభ పెట్టుకున్నారు. అలా ఉన్నటువంటి దీని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి దాన్ని కూడా వచ్చి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి? ఇవాళ ఇక్కడ సాగర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వం అనుమతితో వచ్చినటువంటి సంస్థ, వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్గా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి 22 ఎకరాలు ఇచ్చి ఈ జట్టిలో కేవలం 170 మీటర్లు మాత్రమే, 901 మీటర్లు ఉన్నటువంటి జట్టిలో 170 మీటర్లు సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇస్తే మొత్తం ఫిషింగ్ హార్బరే వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలి? మీకు దేశం అంటే భక్తి లేదు. ఈ దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ సంస్థని ఇవాళ మీరు వెళ్ళగొడతానని చెప్పి మాట్లాడతారు. నిజమే, తల్లి అంటే ప్రేమ లేదు, తల్లిని వెళ్ళగొట్టావు. చెల్లి అంటే ప్రేమ లేదు, చెల్లిని వెళ్ళగొట్టావు. సొంత బాబాయిని వేసేసావు. రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలు ఓడేలు కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. చివరికి దేశం అంటే కూడా భక్తి లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ రక్షణ కోసం ఇవాళ ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు బోర్డర్లో మన సైనిక సోదరులు. ఇవాళ వాళ్ళకి రక్షణగా రేపు సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరన్నా పక్క దేశాల వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ సాగర్ డిఫెన్స్ చేస్తున్నటువంటి రీసెర్చ్ ద్వారా దేశ రక్షణ కోసం ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ సంస్థని తరిమి కొడతానన్నటువంటి ఈ వ్యక్తి నిజంగా చాలా దురదృష్టం. ఎవరి మీద నీకు ప్రేమ లేదు, ఎవరి మీద నీకు భక్తి లేదు, నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ లేదు, ఇంకా దేశం అంటే నీకు ఎక్కడొస్తుంది ప్రేమ? నీకున్నది ఒకటే, గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తు, ఏదైనా నరుకుంటూ పోవటమే. ఇదేనా జగన్మోహన్ రెడ్డి? ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సినటువంటి విషయం. దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు కాబోతున్నటువంటి సంస్థనే వెళ్ళగొడతానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఏర్పాటు జరుగుతున్నటువంటి ఈ సంస్థని తరిమేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మనం ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఈరోజు చూస్తే 800 సంస్థలను ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాడు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు -6 డిగ్రీలు దావోస్కి వెళ్ళి ఆ సంస్థలందరినీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి సంస్థలు రండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానిస్తే అలాంటి సంస్థలు అనేక సంస్థలు వస్తే వాళ్ళన్నీ వెళ్ళగొట్టావు. కియా మోటార్స్ వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఇంకో యూనిట్ తీసుకెళ్ళి తమిళనాడులో పెట్టుకున్నారు. అమర్ రాజా బ్యాటరీ ఈ రాష్ట్రం వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రానికి పోయారు. అంటే యూసుఫ్ అలీ లూలు సంస్థ ఆయన డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంటే ఇచ్చారు, ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి. నువ్వు చేసిన ఈ అరాచకాలు కాదా? నీ అరాచకాల వల్ల కాదా వాళ్ళు వెళ్ళిపోయింది? మీ ఎంపీలు వెళ్ళి బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం తీసుకురావడానికి, కూటమి ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఒక నమ్మకం తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ తిరిగి మళ్ళీ ఇవాళ దేశంలోనే వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే, దేశంలో వచ్చినటువంటి అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు కలిపి వచ్చినటువంటి పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి 25% పెట్టుబడులు వచ్చినాయి అంటే ఇవాళ ఎంత నమ్మకాన్ని ఈ రాష్ట్రం మీద మనం కల్పించాం. అంటే వచ్చినటువంటి సంస్థలన్నీ నేను వెళ్ళగొడతా, నేను రాగానే దాన్ని తరిమేస్తా, మూసేస్తా. ఏంది నీ భాష? ఏముంది నీ క్రెడిబిలిటీ? ఎక్కడుంది నీకు విశ్వసనీయత? ఈ రాష్ట్ర ప్రజలు నీ మీద విశ్వాసం లేదు కాబట్టే 161 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చారు. ఇవాళ అమరావతి మీద దాడి చేస్తావు. ఇవాళ అమరావతి చట్టబద్ధత ఎందుకోసం కల్పించాం? ఇవాళ నువ్వు చేసినటువంటి అరాచకాల వల్ల, నువ్వు చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం ఇవాళ అది చట్టం అయితే నేను వస్తే ఆ చట్టాన్ని తిరగరాస్తా. ఏమయ్యా ఏంటి భాష జగన్మోహన్ రెడ్డి? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది ఇక్కడ. నీ సొంత ఎజెండాలో, నీ సొంత అరాచకాలు చేయాలంటే జరగవు. అది గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రం ఏమైపోవాలి? ఈ రాష్ట్ర యువత ఏమైపోవాలి? ఇవాళ సాగర్ డిఫెన్స్ సంస్థ లాంటిది వస్తే కొన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కొన్ని వేల మంది మత్స్యకారులు దాంట్లో ఉద్యోగస్తులుగా మారడం నీకు ఇష్టం లేదా? ఒకసారి ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. 5 సంవత్సరాలు ఒక ప్రణాళిక ప్రకారంగా మీడియా వాళ్ళని అనగదొక్కాలని ఒక జీవో తీసుకొచ్చావు. ఉద్యోగస్తుల్ని భయపెట్టి నువ్వు చెప్పిందల్లా సంతకాలు పెట్టే విధంగా చేసుకున్నావు. వినని వాళ్ళని ఇబ్బందులు పెట్టావు. ప్రతిపక్షాన్ని అణిచేయాలని చెప్పి అక్రమ కేసులు కట్టావు. చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టించావు. అనేక మంది నాయకుల మీద మా లాంటి నాయకులను కూడా జైల్లో పెట్టించావు. ఏం సాధించావు నువ్వు? చివరికి ప్రజల విశ్వాసాన్ని కూడా సాధించలేకపోయావు. ప్రజాస్వామ్యంలో అది జరగదు. ఇవాళ మేము ఈ రాష్ట్రం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి ప్రణాళికతో, యువ నాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఇవాళ గూగుల్ సంస్థలు వచ్చినాయి. ప్రపంచ దిగ్గజం అయినటువంటి గూగుల్ సంస్థ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో తీర ప్రాంతంలో వస్తూ ఉంది. ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంట్
దగ్గర దగ్గర 1,35,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఆర్సిలర్మిట్టల్ సంస్థ వస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవాళ సాఫ్ట్వేర్ ఆ రోజున ఐటీని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి, ఉమ్మడి రాష్ట్రం తీసుకొచ్చి ప్రపంచంలో మన తెలుగు వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాబోయే టెక్నాలజీని ముందునే మరి ఈ రాష్ట్రానికి తీసుకురావాలనే ఉద్దేశంతో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొచ్చారు. ఇవాళ డేటా సెంటర్ భారతదేశం మొత్తం కలిపి 1 గిగావాట్ లోపే ఉంటే ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్రం 3 గిగావాట్ వచ్చినాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక మరో 3 గిగావాట్లు పైప్ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతా ఉన్నావా? అంటే ఇవాళ మత్స్యకారులకి దగా చేసి నువ్వు ఇవాళ అక్కడికి వెళ్ళి ముసలి కన్నీరు కారుస్తావా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి, చివరికి నీకు దేశభక్తే లేదు, దేశం అంటే విలువ లేదు. నీలాంటి అరాచక శక్తుల్ని ఎవ్వరూ కూడా ప్రజాస్వామ్యంలో ఇనమడింపరు, దాంట్లో సమస్య లేదు. ఇవాళ నీ చెంచాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గు లేకుండా అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ పెట్టుబడుల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏముంది మీకు? ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒక క్రెడిబిలిటీ ఉంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి సంకల్పం ఉంది. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి విధంగా నిలబెట్టాలనే ఒక సత్సంకల్పం ఉంది. మీకేముంది? దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, ఈ రాష్ట్రాన్ని ఒక అరాచకాలుగా చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి మనందరం కూడా గమనించాలా. ఇలాంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహకరిస్తే మనం నష్టపోతాం, మన భవిష్యత్ తరాలు నష్టపోతాయి. మనం శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. ఒకసారి ప్రతి ఒక్క పౌరుడు గుర్తుంచుకోవాలని. ఇవాళ మనం చూసాం, దేశభక్తి కోసం మొన్న బోర్డర్లో యుద్ధాలు జరుగుతూ ఉంటే ఏ రకంగా వచ్చి రోడ్ల మీద సంఘీభావం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడా? ఇవాళ ఈ దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సాగర్ డిఫెన్స్ సంస్థని తరిమేస్తానని చెప్తున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.